ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 3 సంవత్సరాలకు పైగా గజదాడులు ఎక్కువే అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏనుగులంటే ఏ జూ పార్కో ఎక్కడన్నా దూర అటవీ ప్రాంతాల్లో కనపడేవి. కానీ గత 3 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పల్లె ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ గజరాజుల గుంపు సంచరిస్తూ పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి. దీంతో వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం నుండి 4 కుంకి ఏనుగులను రప్పించింది. వాటిని చిత్తూరు జిల్లా పలన్మేర్ ఎలిఫెంట్ క్యాంప్లో ఉంచి ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. వాటికి ట్రైనింగ్ అయిన తర్వాత ఈ అడవి ఏనుగులను దూర ప్రాంతాలకు తరిమేస్తే రైతులు కష్ట నష్టాలు పాలు కాకుండా ఉండి సమస్య తీరుతుందని అధికారుల అంచనా. కానీ దాదాపు 2 నెలలు కావస్తున్న కుంకి ఏనుగులు సిద్ధమయ్యాయా లేదా అనే ఆందోళన రైతుల్లో ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రైతులకు ప్రతిరోజు కంటి మీద కునుకు లేకుండా ఉండడమే కాక తీరని కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వారు కుంకి ఏనుగులపై ఆశలు పెట్టుకున్నారు. కుంకి ఏనుగులు త్వరగా సిద్ధమయ్యి ఈ అడవి ఏనుగులను దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప తమకి ఈ సమస్య తీరేలేదని వారు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిని తొందరగా సిద్ధం చేసి ఈ అడవి ఏనుగుల బెడద నుండి తమను రక్షించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. లేదంటే ప్రతిరోజు ఎక్కడ వచ్చి తమ పంటలపై పడతాయన్న ఆందోళన తమలో నెలకొని ఉందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.